ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మేము మా ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళాం. ఆ పిక్నిక్ ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. మేము వెళ్ళకుండా ముందే మా సిస్టర్ వాళ్ళతో వచ్చేసారండి. అప్పటికి లేట్ అయిపోయింది, 12:30 అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. మాది కొంచెం లేట్ అయింది, ఎందుకంటే క్యాంటీన్ సో లేట్ అయిపోయింది. పాప మా అక్క అయితే అక్కడ వెయిట్ చేస్తుంది మా కోసం. పొట్టమీర కోసం చూడండి అలా ఉంటుంది. ఇక్కడ మా బాబు కూడా అది ఎలా అయితే చూడడానికి వెళ్ళాలి, మమ్మీకి లాక్కొని తీసుకెళ్ళాడు. పాప మా అక్క తీసుకెళ్తుంది బాబుని. తీసుకుని అక్కడ ఏం లేదని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు అక్కడ నుండి. ఇప్పుడు పార్క్ కన్నా ఇప్పుడు కూడా పార్క్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త అన్నీ పెట్టారు. ఇప్పుడు ఏమి ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది. ఈ పాప ఇప్పుడు ఏమో పెట్టున్నారు. వచ్చేసరికి మా రిలేటివ్స్ అంతా వస్తున్నారు. మా ఫ్యామిలీ వైజాగ్ ఎంతమంది రిలేటివ్స్ అందరూ అయితే వెళ్ళాం పిక్నిక్కి. మేము వెళ్ళేటప్పుడు 12:30 అవుతుంది. కాకపోతే వాళ్ళైతే చేసుకుంటున్నారు అందరూ. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేదని చాలా ఫీల్ అయ్యారు. ఎన్నిసార్లు ఫోన్ చేశారు, మేము ఇలా ఎంజాయ్ చేస్తుంటే వీడియో కాల్ చేసి చూస్తూ రాలేకపోయామని. ఇక్కడైతే మా పిల్లలు అంటే పెద్దవాళ్ళు, మా రిలేటివ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఆడుకుంటున్నారు. అయితే మరి బతకలేకపోయాం. మా పిల్లలు ఆడుకున్నాం. ఫ్లవర్స్ దగ్గర ఆడుకున్నాం. హౌస్ ఆడుకున్నాక నా చుట్టూ ఒకసారి రౌండ్ వేసుకుని వచ్చాం. ఇక్కడ పిల్లలు మాత్రం ఇసుకతో ఆడుకుంటున్నారు. వదిలేసాం, మేము కూడా ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండేది కదా, ఇలా బయటకు వచ్చేసారు. అప్పుడప్పుడు ఆడుకోవాలని వదిలేసాం. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా బాగా ఆడుకున్నారండి. ఇసుకతో ఆడుకొని ఎంజాయ్ చేసుకున్నారు. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. హౌస్ ఆడి అలిసిపోయాం కదా, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి గేమ్. ఇప్పటి వరకు లేడీస్ అడుగుతున్నా, ఇప్పుడు మాతో వచ్చిన మా
అన్నయ్య పెద్దనాన్న సారీ బాబాయ్ వాళ్ళందరూ ఆడుకున్నాము. ఇక్కడ కొంచెం కొంచెం బ్రేక్లో ఉన్నారు అందరూ. ఇక్కడ హౌసీ అయిపోయాక ఇంకా ఆ లేడీస్ మొత్తంకి ఒక గేమ్ అయితే ఆడిపించారు. గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉండింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెళ్ళేసరికి ఒక్కొక్కటి మర్చిపోతున్నారు. ఫైనల్గా అయితే వాళ్ళు చెప్పింది అయితే రాలేదు. ఇది చాలా ఫన్నీగా ఉండింది గేమ్, బాగుంది. ఒక 2-3 టైమ్స్ ఆడాం, జెంట్స్ కూడా ఆడారు, బాగుండింది గేమ్.